తమిళ స్టార్ హీరో ధనుష్ జూలై 28న పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక ధనుష్ గురించి ఫ్యాన్స్ షేర్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అయితే కొన్నేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. కాగా ధనుష్, ఐశ్వర్యలకు 2 అబ్బాయిలు ఉన్నారు. వీరికి లింగ, యాత్ర అని పేర్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జెడ్ జనరేషన్కు భిన్నంగా తన పిల్లలకు ఇలా లింగ, యాత్ర పేర్లు పెట్టడానికి గల కారణాన్ని ఓ సందర్భంలో వెల్లడించాడు ధనుష్. అదేంటంటే సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ధనుష్ మొదటి నుంచి శివభక్తుడు. షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు శైవక్షేత్రాలను దర్శిస్తుంటాడు. ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం వంటి ప్రముఖ ఆలయాలకు తరచూ వెళ్తుంటాడు ఈ స్టార్ హీరో. అలాగే చాలాసార్లు గిరి ప్రదక్షిణ కూడా చేశాడు. ఇప్పుడు కూడా తను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు సొంతూరులోని కస్తూరి మంగమ్మ ఆలయానికి వెళ్తాడు ధనుష్. అక్కడ పూజలు చేస్తాడు. అయితే తను నడిపించేది శివేనని, అందుకే తన పిల్లలకు కూడా లింగ, యాత్ర అని పేర్లు పెట్టినట్టు ధనుష్.